ఎంత సంపాదించినా సర్కార్ కొలువైతే బాగుండనుకుంటారు చాలా మంది. అందుట్లా పంతులు కొలువంటే ఇంత కాయిష్ పడుతుంటారు. పంతుల కొలువులుండేటి సౌలతులు ఎవ్వలికి ఉండయి. అన్నేమో గాని సెలవులకైతే కొదవలేదు పంతులకు. ఐతారాలు, రెండో శనివారాలు, దసరా సెలవులని, సంక్రాంతి సెలవులని, ఆ సెలవులని, ఈ సెలవులని, పండుగకు సెలవులే సెలవులు. ఆఖరికి ఒక్కటి రెండు మిగిలితే ఇగో ఇసొంటి యాళ్ళ కూడా వాడుకుంటారు ఉత్తగా పోనీయకుండా. రైట్, శనివారం ఒక్కనాడే ఏం తక్కువ 40,000 మంది పంతులు సెలవులు పెట్టిరు బళ్ళకు. ఒక్కనాడే కొంతమంది ఎందుకు సెలవులు పెట్టిరంటే దాని వెనక కూడా కథ ఉంది. మళ్ళా ఏందంటారా, బేస్తారం నాడు క్రిస్మస్ సెలవు, శుక్రవారం నాడు బాక్సింగ్ డే సెలవు, శనివారం ఒక్కనాడు పోతే ఐతారం నాడేటు సెలవే. ఇక శనివారం ఒక్కనాడు సెలవు పెడితే 4 వద్దులు వరుసగా సెలవులు ఉంటాయి అనేది వాళ్ళ ఆపోచన కావచ్చు. ఇది చాలదన్నట్టు ఏడాది ఎల్లుదల కొట్టి వస్తుంది కదా, ఇక ఉత్తగ సెలవులు పోగొట్టుకుంటేట అనుకున్న వాళ్ళు ఇంతమంది. 6 ఉన్న బల్లె 4, 10 మంది ఉన్న కాడ 7, 17 మంది ఉన్న కాడ 10 మంది దానిక సెలవులు పెట్టిన వాళ్ళే ఉన్నారట. తెలంగాణలో మొత్తం సర్కారు బళ్ళల్లో కొలువులు చేసేటి పంతులు 1,20,000 మంది ఉంటే అందులో 40,000 మంది వరకు సెలవులు పెట్టింటే చూడోరి. ఆ లెక్కన చూస్తే ఉన్న దాంట్లో 33% మంది పంతులు సెలవులు పెట్టినట్టే. ఇదంతా తింటుంటే అందరు అనుకోని సెలవులు పెట్టినట్టే ఉంది అనుకుంటున్నారట చాలా మంది. ఇగిటు వరుస సెలవులోటి ఉండుతోని పొల్లగాలను ఎంబడేసుకుని గుల్లబాట పట్టిరు చాలా మంది. తిరుపతిలో కాలు పెట్ట సందు లేదు, ఏం తక్కువ 20 గంటలకు మీదనే పడుతుందట దర్శనానికి. ఇటు యాదాద్రి నరసన్న దర్శనానికి వచ్చిన భక్తులతోని కిటకిటలాడింది గుట్టంతా. నరసన్న దర్శన భాగ్యం కొరకు లైన్లు కట్టిరు భక్తులు. కంపార్ట్మెంట్లలో కాలు పెట్ట సందు లేదంటే చూడోలిక కొంతమంది వచ్చిరు అన్నట్టు భక్తులు. గుళ్ళలకు పోయి దేవుళ్ళ దర్శనాలు చేసుకునేటోళ్ళు కొంతమంది అయితే బుడ్డ పోరగాలను ఎంబడేసుకుని ప్రకృతి అందాలను చూసేటందుకు పోయేటోళ్ళు ఇంతమంది. ఓ ఇట 1, 2, 4 వద్దులు వరుసగా సెలవులు ఉండుతోని పండుగ ముంగట పరాకత్తుగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. ఏదైతే గాని ఒక్కనాడే గంతమంది పంతులంతా బల్లకు డుంబాగొట్టుడే ఇచ్చంతరంగా ఉన్నది పో.